అసెంబ్లీలో ఒక డూప్లికేట్ కంపెనీలు పెట్టి ఏజెన్సీలు పెట్టి వాళ్ళ ద్వారా ఒక పురపాలక సంఘంలో 10 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిన వ్యక్తి మాజీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు. సొంత చెల్లెల్లో విశ్వాసం లేదు, చెల్లెల మీదే పోస్ట్ పెట్టిస్తావు. ఇవాళ మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక లెక్క అని అడుగుతా ఉన్నా. మరి అంబటి రాంబాబు గారు చేసే కాన్స్టిట్యున్సీలో సత్తెనపల్లిలో మరి అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కోటి శివప్రసాద్ గారు ఒక అభియోగం వస్తే అసెంబ్లీలో సామాన్లు ఇంటికి పట్టుకెళ్ళామంటే 2 లక్షలు 3 లక్షల రూపాయలు ఖరీదైనటువంటి సామాన్లు ఇంట్లో ఉన్నాయని చెప్పి ఆయన్ని వేధించినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకునే చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదని అడుగుతా ఉన్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఋషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టావు? 550 కోట్లతో కట్టవలసిన అవసరం ఏంటి? దానికి సమాధానం చెప్పండి. అభిమానులు వాళ్ళు ఆత్మహత్య చేసి చచ్చిపోతారు రాజకీయాల్లో. అభిమానులు లేని తిరిగి దెబ్బలాడుతూ ఉంటారు. ముగుండు కొట్టు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఇవాళ వైసీపీ ప్రభుత్వానికి కనపడుతోంది. వైసీపీ ప్రభుత్వం వాళ్ళ వైసీపీ నాయకులు మాట్లాడే విధానం చూస్తే మరి చాలా మంది విజయసాయి రెడ్డి గారు మీ పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారు. మీ నాన్నగారు సన్నిధిలోని మోపుదేవి వెంకటరమణ గారు బయటికి వెళ్ళిపోయారు. ఎమ్మెల్సీలు రిజైన్ చేస్తూ ఉన్నారు, ఎంపీలు రిజైన్ చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? మీ స్కాముల్లో ఎక్కడ ఇరికిస్తారో మళ్ళీ మనం కూడా శాశ్వతంగా జైల్లో ఉండాలి అనే ఆలోచనతో ముందు మీ కేసుల నుంచి ఈడీ కేసుల నుంచి బయటకు వస్తాకే ఈ రాష్ట్రం ఇచ్చిన మ్యాండేట్ని 150 సీట్లని మీరు వాడుకున్నారు తప్ప, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఓటుని మీరు వాడుకున్నారు తప్ప ఎక్కడా కూడా మీరు ఈ ప్రజలకు న్యాయం చేయలేదు. ఏ రోజు ఢిల్లీ వెళ్ళినా ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారు మనకి ఏం చేశారని కూడా చెప్పలేని దద్దమ్మ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ విశాఖ ఉక్కుని ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 32 మంది ప్రాణత్యాగం చేస్తే వాళ్ళ ఆ రోజు వచ్చిన విశాఖ ఉక్కును కూడా నిలబెట్టుకోలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం చేశారు. దానికి ఏం ఆన్సర్ చెప్తారు మీరు? ఏమీ మాట్లాడలేదు. ఏం చేశారో చెప్పుకోకుండా సరే మీరు ఏం నిలబెట్టుకున్నారు? ఏదైతే పూర్తి మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరికి ఓటు అడుగుతాకు వస్తానని చెప్పిన పెద్ద మనిషి ఇతను కాదా అని అడుగుతా ఉన్నా. ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా.